ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆడమరచి కలకాలం డిపోనా. Hi, wonderful evening, each and everyone in this session. Wonderful evening, everyone. Madam. Is my audio and video clear? Yes, madam. Yeah. So, first of all, I would like to welcome all the new members in our family. Okay. Here are a number of new members in Sneha family. So, మా అందరి తరపున మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ విత్ లాట్స్ ఆఫ్ అప్లాట్స్. సో అందరూ ఒకసారి వెల్కమ్ చెప్పండి అమ్మ అందరికి. వెల్కమ్ టు యు ఆల్. yes. సో ఇప్పుడు ఏదైతే పాట విన్నామో మనం ఆకాశంలో హరివిల్లు అందుకోవడానికి మనంతరం ప్రయత్నిస్తున్నాం. am I right? yes, very good. సో ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. అది మాట్లాడిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం అనుకుంటున్నా అందరికీ. ఎవరెవరైతే ఈ సెషన్ అటెండ్ అవుతున్నారో డైరెక్ట్ గా, అలాగే యూట్యూబ్ లో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ కాల్ చేస్తున్నారు, మేడం ఎలా అటెండ్ అవ్వాలి, మీ సెషన్ ప్రాసెస్ ఏంటి అని. నేను చాలా మందికి పర్సనల్ గా రిప్లై చేశా అండ్ నా గ్రూప్ లో కూడాను యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఐ విల్ యాడ్ యూ ఆల్సో. అయితే చాలా మంది అగైన్ అండ్ అగైన్ మెసేజ్ చేస్తున్నారు, మ్యామ్ ఎలా జాయిన్ అవ్వాలి అని కామెంట్ బాక్స్ లో కూడా, ఐ మీన్ యూట్యూబ్ లో వీడియో చూసిన తర్వాత. సో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వీడియోలో నా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద ఎండ్, ఐ మీన్ చివరిలో. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడాను ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి, ఓకే, అలాగే ఏం మీరు కోరుకుంటున్నారు అంటే ఏ విధంగా హెల్ప్ మీరు ఆశిస్తున్నారు అన్నది మీరు మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను మీ పేరు సేవ్ చేసి నా స్నేహ ఫ్యామిలీలో యాడ్ చేస్తా. సో ఎవ్రీ సాటర్డే ఇలా కలవచ్చు, మాట్లాడొచ్చు, ఓకే. అంతేకాకుండా ఈవెన్ కొంతమంది జెంట్స్ కూడా రిజిస్టర్ చేస్తున్నారు పేర్లు. ఐఎమ్ సో సారీ టు యూ ఆల్. ఎందుకంటే స్నేహ ఫ్యామిలీలో ఓన్లీ ఇట్ ఈస్ ఐ మీన్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్. సో మెన్కి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీలు కుదరదు డైరెక్ట్ గా. అఫ్ కోర్స్ యూట్యూబ్ లో అయితే వింటున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు, దానికోసం అందరికీ థ్యాంక్స్. బట్ డైరెక్ట్ గా అయితే నేను ఈ ఫ్యామిలీలో మిమ్మల్ని యాడ్ చేయలేను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేద్దాం ఏంటనుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశా ప్రీవియస్ వీడియోస్లో, ఎవరైతే వీడియోస్ చూసారో ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. ఈ January 1 నుంచి సూపర్ కిడ్ అని 21 days ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అది స్పెషలీ ఫర్ కిడ్స్. అయితే అది హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా చేయడం అవుతుంది. క్లాసెస్ నేను చేస్తా, నాతో పాటు నా బ్రదర్, హస్బెండ్ కూడా అందులో ఇంక్లూడ్ అవుతారు. అది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం, ఓకే. సెషన్ ఇంగ్లీష్ మీడియంలో, ఐ మీన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో అవుతుంది. అది ఏమైనా డౌట్స్ ఉంటే పిల్లలకి తెలుగు, ఒడియా, హిందీలో కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ ఉరుకులు పరుకులు జీవితంలో స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్కి వెళ్ళడం, రకరకాలు అన్ని నేర్చుకుంటున్నారు. కానీ కంప్లీట్గా లైఫ్ ఎలా ఉండాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎటువంటి హ్యాబిట్స్ చిన్నతనం నుండే అంటే క్లాస్ 5th to 12th ఈ పీరియడ్లోనే నేర్చుకుంటే
లైఫ్ లాంగ్ ఎంత ఆనందంగా ఉండొచ్చో ఆ 21 డేస్లో పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ మెడిటేషన్ ఆల్సో. ఓకే, సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. నేను ఎక్కువైతే ఇన్ డీటెయిల్గా దీనికోసం చెప్పను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశా. సో ఎవరైతే ఇంతవరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అలా అయితే మీకు ఏ కోర్సెస్ నేను ఫర్దర్ చేయబోతున్నాను అన్నది డీటెయిల్స్ కూడా మీకు ఐడియా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు కూడా, లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఆల్ టు ఆన్ యువర్ వీడియోస్. ఓకే, I would like to see your beautiful faces and smile on your faces. Why? Because it is not YouTube video, we are live now. So దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, ఇట్స్ మై హార్ట్ఫుల్ రిక్వెస్ట్ యూ ఆల్. అండ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మిమ్మల్ని మీరు? విందాం అనుకుంటున్నా. మీ పేరు, ఎక్కడి నుంచి, అలాగే ఎందుకు ఈ సెషన్ జాయిన్ అవ్వాలనుకున్నారు? ఎవరు చెప్తారు ఫస్ట్? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్. మనం టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఉన్నది 1 అవరే. సో ఈ 1 అవర్ని చక్కగా యూజ్ చేసుకుందాం మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? కొత్త వాళ్ళ పాత వాళ్ళ? కొత్త వాళ్ళు. ఓకే, యా, చెప్పండి అమ్మా. ఇక్కడ J2023 ANAKE. చెప్పండి ఎవరు మీరు? అన్మ్యూట్ చేయండి అమ్మా. మేడం. యా మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి నా అమ్మా. పేరు జానకి, బెంగళూరు నుంచి. ఓకే, నమస్తే మేడం. బెంగళూరు నుంచి మేడం. ఓపెన్ Okay. ఓపెన్ బాగా చేపిస్తారా? అన్ని బాగుంది. ఓపెన్ ఓపెన్ హలో మేడం, బాగా చేపిస్తారు మేడం. అన్ని బాగుంది సెక్షన్స్. జాయిన్ అవ్వాలి అనేసి. ఓకే, ఓపెన్ ఓపెన్ బాగా చేయిస్తున్నారు కాబట్టి జాయిన్ అవ్వాలనిపించి జాయిన్ అయ్యారు. అవును మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే, నెక్స్ట్ పావని. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి? మేడం, యా ఫ్రెండ్స్ నమస్తే. మేడం, నా పేరు పావని. ఆ. పావని, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. కాకినాడ. ఓకే, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి తెలుసుకుందామని జాయిన్ అయ్యారు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేయండి అమ్మా. శిరీష గారు అన్మ్యూట్ చేయండి. మైక్ బటన్ క్లిక్ చేయండి. హలో, చెప్పండి అమ్మా. అదే మేడం, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందామని. తర్వాత మా బాబు గురించి చెప్పారు కదా మేడం, బాబు గురించి. అంతే మేడం. యా, మీరు ఎక్కడ ఉండమ్మా? మిగతా వాళ్ళకి కొంచెం చెప్పండి. నాది కాకినాడ మేడం. కాకినాడ. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు యూ, థ్యాంక్ యూ మేడం. యువర్ ఫ్యామిలీ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కవిత ఇక్కడ ఉన్నారు, చెప్పండి అమ్మా. కవిత. మేడం, యా, ధన్యవాదాలు. చెప్పండి. ముంబై నుంచి మాట్లాడుతున్నా నేను. ముంబై నుండి. ఓకే అమ్మా. ముంబై నుంచి. ఓకే, గ్లాడ్ టు మీట్ యూ. చెప్పండి. నన్ను నేను మార్చుకోవడానికి నేను క్లాస్ అటెండ్ అయినా. మీరు చెప్పే లాంగ్వేజ్ కానీ ఇట్లా వినడానికి చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, వీడియో బాగా చూసాను. ఇంకా తెలుసుకోవాలని అటెండ్ అయ్యాను. ఓకే ఓకే, సో మీ లైఫ్ ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు మెయిన్. ఓకే, అన్ని తెలిసినట్టుగానే అనిపిస్తుంది. మనకు సమస్య వచ్చేసరికి ఏదో
అన్నట్టు భయం అనేది ఉంటుంది లోపల. ఎస్ ఎస్ ఓకే అమ్మా. సో అవన్నింటినీ మనం దూరం చేసుకొని హ్యాపీగా ఉండడానికి ఈ సెషన్స్ మనకి. అంతే. మీరు చెప్పే విధానము బాగా మంచిగుంది. యా థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే బాగా ధన్యవాదాలు. యా యా ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కనెక్ట్ అయినందుకు కూడా. జర్నీ కొనసాగిద్దాం కలిసి. ఆ, సరే. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చెప్పండి. ఇక్కడ జీ ప్రియాంక ఉన్నారు. చెప్పండి ఎక్కడ నుండి అమ్మా మీరు? నమస్కారం మేడం. నమస్తే అమ్మా చెప్పండి. మాది నిజామాబాద్ జిల్లా మేడం. ఓకే నిజామాబాద్. మా పాప జాబ్ కోసం అని నేను మీ వీడియోస్ చూసిన మేడం. నేను చేస్తా. ఓపెన్ చేస్తున్నారు. పాప జాబ్ కోసం జాయిన్ అయ్యారు. అవును అవును మేడం. వీడియోస్ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Yeah. And hearty welcome to our family. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా మాట్లాడుతున్నారు? ప్రసన్న కుమారి. యా అన్మ్యూట్ చేయండి అమ్మా. హలో ప్రసన్న కుమారి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం చెప్పండి. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. ఓకే మేడం, ఫస్ట్ టైం నేను ఇలా లైవ్ చాట్ లో రావడం మేడం, ఫస్ట్ టైం. ఓకే నో ప్రాబ్లం. ఓకే మేడం, యాక్చువల్లీ నాకు అది కొంచెం తెలుసుకోవడానికి మేడం, నా గురించి నేను తెలుసుకోవడానికి నేను జాయిన్ అయ్యాను. నా ఆలోచన పాజిటివ్ గా ఉండాలి, ఎట్లా పాజిటివ్ గా మార్చుకోవాలని నేను దాని గురించి నేను జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్. సో నిజంగా ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్. ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాలని థాట్ వచ్చిందంటే ఆటోమేటిక్ వాళ్ళు డెవలప్ అయిపోయినట్టే. రానంత వరకే జీవితం ఎప్పుడైనా కూడా అంటే అంటారు కదా, ఒక్క జీవిత ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి అని. సో ఆలోచన రావడమే లేట్, వచ్చిందా మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా కంగ్రాచులేషన్స్. ఆ థాట్ మీకు వచ్చి వెంటనే అది ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నెక్స్ట్ ఇంకెవరు? ప్లీజ్ మీ మట్టుకు మీరే హ్యాండ్ రైట్ చేస్తే నేను మీకు ఐ మీన్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది మాట్లాడడానికి. మీరు వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉంటే ఐ కెనాట్ ఇంటరాక్ట్ విత్ యూ. రమ్య తోట హ్యాండ్ రైట్ చేశారు, ఆన్ చేయండి అమ్మా వీడియో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా చెప్పండి. మేము యూట్యూబ్ లో ఓపెన్ అప్ చూస్తుంటే మీ వీడియో చూసాను మేడం. చూసి వచ్చి జాయిన్ కావాలని జాయిన్ అయ్యాను. అట్నే పిల్లల గురించి. పిల్లల గురించి. ఓకే 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 అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వెల్కమ్ టు అవర్ స్నేహ ఫ్యామిలీ. Yeah. And next, Prashanti. Hello. Hello, hi ma'am. How are you? Hi. I'm wonderful. Chapandi. Yeah, ma'am. మ్యామ్ యాక్చువల్లీ నేను మెడిటేషన్ క్లాసెస్ గురించి జాయిన్ అయ్యాను మ్యామ్. మళ్ళీ పిల్లల్ని ఇంకా అద్భుతంగా ఎలా పెంచగలము అనే విషయం తెలుసుకుందామని జాయిన్ అయ్యాను. ఓకే వెరీ గుడ్. చెప్పండి. చెప్పండి. ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అనేసి జాయిన్ అయ్యాను మ్యామ్. యూట్యూబ్ లో చాలా బాగున్నాయి మ్యామ్ మీ క్లాసెస్ అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో యాక్చువల్లీ ఏంటంటే పిల్లల్ని అద్భుతంగా ఎలా తయారు చేయాలన్నది 5 days వర్క్ షాప్ ఆల్రెడీ జస్ట్ నిన్నే కంప్లీట్ అయింది.
యా మ్యామ్ నేను మిస్ అయ్యాను. లాస్ట్ వీక్ చూసాను. ఎలా ఎన్రోల్ చేసుకోవాలో తెలియదు మ్యామ్. అందుకే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాయిన్ అవుతాను మ్యామ్. యాహ్! సూపర్ మదర్ అని అది యాక్చువల్లీ 10 డేస్ కోర్స్‌ని నేను 5 డేస్‌కే ప్లాన్ చేసి చేయడం అయింది. అంటే మీకు ఓకే. నేను ఆల్రెడీ తెలియజేశా కదా! ప్రీవియస్ వీడియోస్‌లో కూడాను టైమ్ ఈస్ సో ప్రీషియస్ ఫర్ మీ. మార్నింగ్ యా మ్యామ్. లెగిసినప్పటి నుండి నైట్ పడుకున్నంత వరకు కంప్లీట్ టైట్ షెడ్యూల్ ఉంటది నాకు. బికాజ్ ఐయామ్ ఎ వర్కింగ్ విమెన్. సో, ఓన్లీ నైట్ 8-9 నేను సెషన్స్ కోసం కేటాయిస్తున్నా. అయితే ఒక 15 ఆర్ 20 మినిట్స్ ఎక్స్‌ట్రా గూడా ఒక్కోసారి అవుతూ ఉంటది. సో, నేనేం జేసినా, ఏ కోర్సెస్ చేసినా కూడాను ఈ టైంలోనే చేస్తూ ఉంటా. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఎలా అందిద్దాం అన్నదే ఎప్పుడు నా మైండ్‌లో ఉంటూ ఉంటది. యా సో, మ్యామ్. అలా 10 డేస్ చేయవలసింది 5 డేస్‌లోనే నేను నేర్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం గూడా. ఎవరైతే 5 డేస్ అటెండ్ చేశారో సూపర్ మదర్ వాళ్ళ తాలూకా ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా కనుక్కుందాం. వాళ్ళు ఏం ఫీల్ ఓకే. అవుతున్నారు? 5 డేస్ ఎలా వాళ్ళకి హెల్ప్ అయింది అన్నది. ఇందులో ఉన్నారా మ్యామ్? ఉన్నారమ్మా. ఓకే. సో, థాంక్ యూ తెలుసుకుందాం. for watching my videos and joining in my family. Okay? You're యా welcome. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరమ్మా? హలో. గీత, ప్రవళిక. వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. ప్రవళిక గారు చెప్పండమ్మా. మైక్ అన్మ్యూట్ చేయండమ్మా. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. నేను వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో చూసాను మీది. అసలు ఏంటిది, దీని గురించి తెలుసుకుందాము అని చెప్పి జాయిన్ అయ్యానండి. అసలు హోపోపోనోమస్ అంటే ఏంటి? ఈ మధ్య రెగ్యులర్ గా వింటున్నాను ఆ మాట. సరే అసలు వన్స్ తెలుసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను మ్యామ్. ఎస్ వెరీ గుడ్. హోపోనోపోనో కోసం అసలు అది ఏంటి తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం అని. ఓకే, వెరీ ఎస్ గుడ్. మ్యామ్. యా. థ్యాంక్ యూ So, అండి. okay, Amma. Thank you very much for watching my videos and joining in my family. Hearty welcome to you. And థ్యాంక్ యూ మ్యామ్. yeah. And next, ఇంకెవరున్నారు? తొందరగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. మనం వెళ్ళిపోదాం ఈరోజు సెషన్లోకి. హ్యాండ్ రైట్ చేయండి అమ్మా ప్లీజ్. మాట్లాడాలనుకుంటే. And it's a sincere request to you all. Please keep your mics in mute. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్మ్యూట్ చేద్దురు కానీ, ఎందుకంటే మిగతా వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే. సో ఇంట్రడక్షన్ అయిపోయిందా? ఇంకెవరు ఇస్తున్నారా? హైడ్ అయ్యి ఉంటున్నారు వీడియో ఆన్ చేయకుండా. ఐ కెనాట్ ఐడెంటిఫై యూ. యా. సో ఓకే, వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు మళ్ళీ మనం వాళ్ళ ఫేసులు చూద్దాం. వాళ్ళని బౌండ్ చేయొద్దు. ఓకే. సో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు సూపర్ మదర్ లో అటెండ్ అయిన వాళ్ళు భారతి, హేమలత, ఐ థింక్ ఇట్స్ స్వాతి గారు, చైతన్య గారు ఇంకా కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా. ఎవరు షేర్ చేస్తారమ్మా ఈ 5 డేస్ ఎక్స్పీరియన్స్ మీద ఎలా ఉంది? సూపర్ మదర్ ఎలా పనికొచ్చింది మీకు? ఎవరు షేర్ చేస్తారు? భారతి, కెన్ యూ చెప్పమ్మా. Good evening all and hearty welcome to everybody who joined newly. Already 5 days workshop నిన్నే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ రోజుకి లాస్ట్ రోజుకి చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది. మాలో ఉన్న పొరపాట్లేంటి, సో సూపర్ మదర్ అవ్వాలంటే ఫస్ట్ మేము ఎలా చేంజ్ అవ్వాలన్నది తెలిసింది. సో ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అయింది. అండ్ మైండ్ సెట్ కూడా చాలా మారింది పిల్లల విషయంలో. సో వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలన్నది తెలిసింది ఫస్ట్ థింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా వాళ్ళని ఎలాగా వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, సెల్ఫ్ కనెక్షన్ ఫస్ట్, తర్వాత పిల్లలతో కనెక్ట్ అవ్వాలి, ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ చాలా 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 బాగా చెప్పారు మేడము. సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కొన్ని అయితే చాలా యూజ్ అయ్యాయి. పిల్లల విషయంలో అయితే ఫస్ట్ అవన్నీ యూజ్ అయ్యాయి.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ. Okay. Thank you very much, Amma, for sharing your views. థ్యాంక్ యూ. And hope you will implement all those techniques and you will live a wonderful motherhood. Okay? ఓకే, థ్యాంక్ యూ మేడం. Okay, welcome. And Ragasudha garu, can you share your feelings? You are the senior most mother in that session. చెప్పండి అమ్మా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి 5 days లో? గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను చాలా మిస్ అయినా మేడం. మీరు చెప్తుంటే అన్ని గుర్తుకొచ్చినాయి నాకు. ఆ లైఫ్ అంతా మిస్ అయిపోయినా నేను. కాకపోతే నేను ఆ టైంలో మిమ్మల్ని కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగా యూజ్ అయ్యేదేమో నాకు అనిపించింది. అలా అని స్టన్ అయ్యి చూసినాను మిమ్మల్ని. ఓకే, సో మీ అంటే స్వీట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి మాట మేడం. ఇంకా ఫర్దర్ గా కూడా నేను నేర్చుకోవాల్సినవి గుర్తొచ్చినాయి మేడం. వాటి కోసం ట్రై చేస్తాను. అవి మిస్ అయిపోవచ్చు, కాకపోతే నాకు ఫర్దర్వి యూజ్ అవుతాయి కదా మేడం. తప్పకుండా. చాలా బాగుంది మేడం మీ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది కూడా నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్సల్ గిఫ్ట్, యూనివర్సల్ ఫ్రెండ్ మేడం నాకు మీరు. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే రాఘవసుధ గారు లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యారు ఆ సెషన్. అవును మ్యామ్. యాక్చువల్లీ డ్యూ టు కమ్యూనికేషన్ గ్యాప్ ఐ థింక్ షీ కుడెంట్ అండర్స్టాండ్ అబౌట్ ద కోర్స్. లాస్ట్ మినిట్ లో మేడం ఇంకా లింక్ పంపించలేదు ఏంటని ఫోన్ చేశారు అనమాట నాకు. మీరు అసలు ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారని అడిగాను ఆవిడ. అంటే 5 days కోర్స్ ఉంది అన్నారు కదా అన్నారు అనమాట. అయితే ఇప్పుడు జస్ట్ ఇంకా స్టార్ట్ అవబోతుంది, మీరు అందులో జాయిన్ అవుతారా అంటే, అది యాక్చువల్లీ దేనికోసం చెప్తారని అడిగారు అనమాట. అంటే ఎలా ఒక సక్సెస్ఫుల్ మదర్ గా తయారవ్వాలో అంత చెప్పడం అవుతుంది అంటే, మీరేమన్నారమ్మా ఫస్ట్? అంటే నేను మనీ గురించి అఫర్మేషన్స్ ఏమన్నా చెప్తారేమని జాయిన్ అయ్యాను మేడం యాక్చువల్ గా. కాకపోతే మీరు సూపర్ మదర్ అన్నారు, అయినా పర్లేదు నాకు యూనివర్సల్, నాకు కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో మీ ద్వారా కరెక్షన్ చేయాల్సినవి, అందుకే జాయిన్ అయినా అనుకుని ఇంకా జాయిన్ అయిపోయినాను మేడం. మీరు కూడా నన్ను కన్సిడర్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మనీ లేకున్నా కట్టకున్నా మీరు నన్ను ఇన్వైట్ చేసిండ్రు క్లాస్ లోకి, అది చాలా గొప్ప విషయం మేడం. అందరు అలా చెయ్యరు. అంటే చెప్పండి. నెక్స్ట్ డే కాకపోయినా థర్డ్ డే అన్నా మీరు మనీ గురించి అడుగుతారేమో అనుకున్నా మేడం. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మీరు మనీ గురించే డిస్కషన్ చేయలేదు, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నా పరిస్థితి మీరు అర్థం చేసుకున్నారు, నాకు అది బాగా నచ్చింది. కాబట్టి నేను దానికి కమిట్ అయినా, లైఫ్ లాంగ్ మీతో నేను ఉంటాను అనే జర్నీ మేడం. ఇంకొకటి నాకు కూడా మెంటల్ గా చాలా ఫ్రీ అయిపోయింది మేడం మీ మాటలు విన్న తర్వాత. నేను యాక్చువల్ గా చాలా బాధతో ఉన్నప్పుడు మీకు క్లాస్ కి ఎప్పుడు జాయిన్ అయిదాం, ఎప్పుడు ఇచ్చేసుకుందాం అనే ఇదిలోనే ఉన్నా నేను. కాకపోతే మీ క్లాస్ విన్న తర్వాత నాకు మెంటల్ గా కూడా ఫ్రీ అయ్యాను, చాలా ఫ్రీ అయిపోయాను మేడం. అసలు నాకు డబ్బు అనే విషయం గురించి కూడా నేను ఆలోచించకుండా ఫ్రీ అయినాను అసలు. Within 5 days, that is also 5 days. అంటే మీ మాటే మంత్రమేమో అనిపించింది నాకు. అసలు మామూలు నేను ముందు సెషన్స్ లో కూడా చెప్పా, మాటే మంత్రం అని. మన మాట కూడా మంత్రంలా పనిచేస్తుంది. మంత్రంలా, అవును. అది అంటే ఎవరు మనం మాట్లాడుకున్న మాటలు కూడా మంత్రాల్లాగే పనిచేస్తాయి. సో అది ఏం మాట్లాడుకుంటున్నాం మనం అన్నదే మెయిన్. అది అందరికీ అంత తొందరగా కొంచెం అవేర్నెస్ ఉండదు కాబట్టి, ఎవరైతే కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th స్టాండర్డ్ లో ఉన్న స్టూడెంట్ 3rd or 4th స్టాండర్డ్ లో ఉన్న స్టూడెంట్ కి టీచ్ చేయగలరు కదా. ఎందుకంటే అది ఆల్రెడీ నేర్చుకొని పాస్ అయ్యి వెళ్తారు కాబట్టి ఫర్దర్ క్లాస్ కి. సో అది ఎక్స్పీరియన్స్ ఉంటది. సో అలా ఎవరైతే వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉంటుంటారో, ఆ దిశగా ప్రయాణిద్దాం అన్న వాళ్ళకి కొంచెం గైడెన్స్ అయితే ఇవ్వగలరు కదా. అదే మీరు నా పరిస్థితిని అర్థం చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా నన్ను క్వశ్చన్ చేయలేరు మేడం. నాకు అది బాగా నచ్చింది మీ లోపల. దానికి కమిట్ అయిపోయినా నేను. అంటే అన్ని విషయాలు కమిట్ అయ్యాను, కానీ ఆ విషయంలో మటుకు మీకు గొప్ప స్థానంలోనే ఉంచుతాను మేడం నేను.
అంటే యాక్చువల్లీ మాటల్లో ఏంటంటే చెప్పలేకపోతున్నా. నాకు స్టేజ్ ఫియర్ గూడా మాట్లాడడం. కాకపోతే కొంచెం ధైర్యం వచ్చింది మీరు మాట్లాడిన తర్వాత నాకు. స్టేజ్ ఫియర్ ఫస్ట్ కూడా వీక్ మీకు తగ్గిపోయింది ఆటోమేటిక్ ఇప్పుడు. అవును మేడం. ఆ! ఫస్టే మాట్లాడాలంటే కొంచెం భయమేసింది. హుహు. అది మేడం. ఓకే. థాంక్ యూ మ్యామ్. యాహ్! యూర్ మోస్ట్ వెల్కమ్. అండ్ అదే అన్నమాట. అంటే నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేశా కదా! వీడియో హోపోనోపోనో ఫర్ మనీ అని. ఇమ్మీడియేట్‌గా నాకు మెసేజెస్, కాల్స్ వచ్చాయన్నమాట. మేడం మాకు మనీ ప్రాబ్లమ్ ఉంది. దానికోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా? హోపోనోపోనోతో మనీని మనం ఎర్న్ చేసుకోవచ్చా? ఓకే. అలాగే అసలు హోపోనోపోనో అంటే ఏంటి? మాకసలు ఐడియా లేదు. దానికోసం ఏమైనా చెప్తారా? హోపోనోపోనో చేస్తే మనం ఏదనుకుంటే అది సాధించొచ్చా? ఇది ఎలా పనిచేస్తది? అసలేంటది? ఇన్ని క్వెషన్స్. ఓకే. అవన్నిటికి ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామని అనుకున్నా. అసలు హోపోనోపోనో అంటే ఏంటి? అది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయి? అది మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా, ఎటువంటి డెవలప్‌మెంట్ కావాలన్నా, ఫస్ట్ మనం ఫోకస్ పెట్టవలసింది మన మైండ్ సెట్ మీద. ఓకే. మన మైండ్ సెట్ ఏంటసలన్నది మనం గాని గమనించి, అవసరమైన దగ్గర దాన్ని మార్చుకుంటూ ఉంటే, ఆటోమేటిక్‌గా మన జీవితం మారిపోతూ ఉంటది. ఓకే. సో, అలా మనం మన జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు జేసుకోవడానికి చేస్తున్న ప్రాసెస్‌లో యూజ్ చేస్తున్న ఒక టెక్నికే హోపోనోపోనో. ఓకే. సో, ఇప్పుడు నేను దానికోసం కూడా చెప్తా. దానికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తా. ఎందుకంటే ఈ సెషన్‌లో అటెండ్ అయిన వాళ్ళు, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు, అలాగే నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దానివల్ల డిప్రెషన్ ఉంటుంది. ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది. తర్వాత లైఫ్‌లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఏం జేయాలి? అన్నదొక క్లారిటీ ఉండడం. ఓకే. మంచి ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు కూడాను స్టిల్ ఇన్ ఎ కన్‌ఫ్యూజన్, ఇన్ ఎ క్వెషన్ మార్క్. వాట్ టు డూ నెక్స్ట్? ఓకే. అలాగే చిన్న చిన్న విషయాలకే భయపడటం. ఎందుకో తెలియని ఒక రకమైన ఆహ్, డిప్రెషన్ ఇలా ఉంటున్నారు కదా! సో, ముందు దాని నుండి బయటపడదాం. ఓకే. దాని నుండి బయటపడాలంటే ఏం జేయాలి? చెప్తారా ఎవరైనా? ఇప్పుడు ఏవేవైతే మనం ప్రాబ్లమ్స్ అనుకున్నామో, ఆటి నుండి బయటపడాలంటే మన థింకింగ్ ఎలా ఉండాలి? ధ్యానం చే ధ్యానం చెయ్యాలి. ఓకే. ఇంకా? అండి. మనల్ని మనం పాజిటివ్‌గా ఉండాలి. యెస్. పాజిటివ్ పాజిటివ్‌గా థాట్స్ రిలీజ్ చేయాలి. ఉండాలి. పాజిటివ్‌గా మనం ఆలోచిస్తుండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఫోకస్ చేద్దాం ఈరోజు. పాజిటివ్ థింకింగ్ కోసం ఫోకస్ చేసి, ఆ తర్వాత హోపోనోపోనో అంటే ఏంటో తెలుసుకొని, ఆ తర్వాత మనలో పాజిటివిటీ ఆర్ పాజిటివ్ థింకింగ్‌ని పెంచుకోవడానికి హోపోనోపోనో ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూసుకుందాం. ఓకే. సో, మీకిప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా! హోపోనోపోనో అన్నది యాక్చువల్లీ ఇట్స్ ఎ టెక్నిక్ ఆర్ హీలింగ్ ప్రేయర్ అని కూడా అనొచ్చు. హవాయి దీవుల్లో ఫస్ట్ ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రేయర్ టైప్ మాట అది. ఓకే. సో, దాన్ని డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో మనం యూజ్ చేయొచ్చు. సో, ఈరోజు మనం పాజిటివ్ థింకింగ్ కోసం మాట్లాడి, ఆ తర్వాత దానికి మనం హోపోనోపోనో ఎలా ఆహ్, ఇంక్లూడ్ చేయొచ్చో, హోపోనోపోనోతో ఎలా మన పాజిటివ్ థింకింగ్‌ని పెంచుకోవచ్చో, నెగటివిటీస్‌ని వదిలేసి అది తెలుసుకుందాం. మరి మీ అందరు రెడీనా? అదేంటో తెలుసుకుందామని? రెడీ, రెడీ, రెడీ. రెడీ. ఓకే. రెడీ మ్యామ్. సో, వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో, స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అండర్‌లో ఎవ్రీ సాటర్‌డే మనం కలుస్తున్నాం. మైండ్ సెట్ ఓవర్‌కమ్ యువర్ లిమిటేషన్స్ అన్న టాపిక్‌తో. అయితే మీరెవరు మేడం? అంటే అనిత శ్రీహరి ప్రసాద్. అండ్ ఐ యామ్ ఎ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్.
and the founder of Sneha, a true friend of yours, and a teacher having the qualification of MA BEd and have 16 years of experience. Okay. Now, let us first discuss what are the benefits of positive thinking. అసలు మనలో పాజిటివ్ థింకింగ్ కానీ మనం డెవలప్ చేసుకుంటే ఏంటి మనకి బెనిఫిట్స్ వస్తాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనలో మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, అంటే ఏదైనా ఒక పని నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అనుకుంటే మనలో ఉన్న ఎబిలిటీ కూడా మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి తెలియదు, అలాగే ఆ అనుకున్న పని అవ్వదు. ఎందుకంటే మన మైండ్లోనే డౌట్స్ ఉంటాయి కదా. అలా కాకుండా నేను చేయగలను, నేను ప్రయత్నిస్తాను అనుకోని కానీ చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ముందుకెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం. ఓకే, అలాగే లోవర్ రిస్క్ ఆఫ్ ఫీలింగ్ లో అండ్ డిప్రెస్డ్. ఎక్కువ మందికి డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే నెగిటివ్ థింకింగ్ అన్నమాట, లేదా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. ఇన్ఫీరియారిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం ఉంది అంటే ఇది పెద్ద పెద్ద వాళ్ళ వల్లే అవుతుంది, మన వల్ల కాదు. ఓకే, ఆ తర్వాత నేను ఆడదాన్ని, నా వల్ల అవదు, మగవాళ్ళు అయితేనే చేయగలరు, లేదా నాకు ఏజ్ అయిపోయింది, పెళ్ళి పిల్లలు అందరూ అయిపోయారు, ఇంకా మరి ఛాన్స్ లేదు. ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా మైండ్లో. సో అవన్నీ కూడాను మనల్ని ఏం చేస్తాయంటే మనం ఎక్కడికైతే వెళ్ళాలో, రీచ్ అవ్వాలో అక్కడికి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ లో గ్రేడ్లోనే ఉంచేస్తూ ఉంటాయి. లో గ్రేడ్లో ఉండిపోయినప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే మనం పాజిటివ్ థింకింగ్ని కానీ పెంచుకున్నామంటే ఈ లో ఫీలింగ్, డిప్రెషన్ నుండి బయటపడి హ్యాపీగా ఉండడానికి వీలవుతుంటుంది అన్నమాట. ఇది సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే యు మేక్ బెటర్ డెసిషన్స్ వెన్ యు ఫీల్ గుడ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం హ్యాపీ మూడ్లో ఉన్నాం అనుకోండి, డెసిషన్ మేకింగ్ కూడా ఫుల్ క్లారిటీతో ఉంటుంది. ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోం, ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్ కంప్లీట్గా హైగా ఉంటుంది. ఓకే, అదే కానీ డిప్రెస్డ్గా ఉన్నాం అనుకోండి, నెగిటివ్ థాట్స్తో ఉన్నాం అనుకోండి, అప్పుడు తీసుకున్న డెసిషన్స్ కూడాను ఇటు అటు అవుతూ ఉంటాయి. అంటే మనం అనుకున్న రీతిలో సాధించడానికి అవ్వదు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ని కానీ డెవలప్ చేసుకుంటే మన డెసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్గా చేయడం అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్, యూ కెన్ హ్యాండిల్ క్రిటిసిజం మోర్ వైజ్లీ. క్రిటిసిజం అంటే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, వెంటనే బాధపడిపోతాం, లేకపోతే కోపపడతాం. మనలో మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది మెసేజ్ చేశారు, అంటే ఎవరైనా ఏదైనా అంటే నాకు వెంటనే బాధ అనిపిస్తుంటుంది, ఏడుపు వస్తుంటుంది. ఓకే, అంటే ఏంటి? మనం మన కంట్రోల్లో లేకుండా అవతల వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు మాట అది. అంతేనా? ఎవరో ఏదో అన్నారని మనం బాధపడ్డామంటే అర్థం ఏంటి? వాళ్ళ అన్ని మాటకి, వాళ్ళు చేసిన బిహేవియర్కి మనం సరెండర్ అవుతున్నట్టే కదా. అలా కాకుండా మనల్ని మనం పాజిటివ్గా తయారు చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా ఏదైనా క్రిటిసిజం చేసినా కూడా దాన్ని మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ఒకవేళ మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చుకుంటాం, లేదు మనం అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం అయినా కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే దాన్ని మనం పట్టించుకోం. ఓకే, అది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అలాగే యూ రేడియేట్ పాజిటివిటీ అరౌండ్ యూ. ఓకే, మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ని మనలో డెవలప్ చేసుకుంటూ ఉంటామో మన చుట్టుపక్కల కూడాను ఆ పాజిటివ్ వైబ్సే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు చాలా హ్యాపీ మూడ్తో చక్కగా నవ్వుతూ తులుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన మూడ్ డల్గా ఉండి, నెగిటివ్గా ఉండి, చిరాగ్గా ఉంటే అదే మన చుట్టుపక్కల కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా మీ డైలీ లైఫ్లో తెలుస్తుంది. ఓకే, సో అలా కాకుండా పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటూ ఉంటే
మన చుట్టూ కూడా ఆ పాజిటివ్ వైబ్సే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంటాం అన్నమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఇది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఈ పాజిటివ్ థింకింగ్ తాలూకా ప్రాసెస్ ఎలా ఉంటుంది మన పనుల మీద అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్, వాట్ వీ థింక్ డిటర్మైన్స్ వాట్ వీ బిలీవ్. అండ్ జనరల్గా మనం ఏం నమ్ముతామో ఓకే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ఆలోచన విధానం మీద. వాట్ వీ థింక్ డిటర్మైన్స్ వాట్ వీ బిలీవ్. మనం ఏవైతే నమ్ముతూ ఉంటామో అవన్నీ కూడా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలన్నీ నమ్ముతుంటాం, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ విషయాలన్నీ నమ్ముతూ ఉంటాం. అలాగే ఓన్లీ అది థాట్స్ వరకే ఉండిపోద్దా అంటే కాదు కదా. ఆ థాట్స్ కాస్త బిలీవ్స్ అవుతాయి. ఆ బిలీవ్స్ కాస్త ఏమైతే వాట్ వీ బిలీవ్ డిటర్మైన్స్ హౌ వీ ఫీల్. మనం నెగిటివ్ విషయాలన్నీ కూడాను నమ్మడం స్టార్ట్ చేసామనుకోండి, మన ఫీలింగ్స్ కూడా నెగిటివ్ గానే ఉంటాయి కదా. అదే పాజిటివ్ గా అన్ని ఇచ్చేస్తే అన్ని పాజిటివ్ వైబ్సే అవుతూ ఉంటాయి. అలాగే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన యాక్షన్స్ కూడా అలాగనే ఉంటాయి. ద వే వీ ఫీల్ ఇన్ఫ్లుయెన్సెస్ హౌ వీ ఆర్ గోయింగ్ టు యాక్ట్. అంటే మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామో అలాంటి యాక్షన్సే చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ థాట్స్ కి, బిలీఫ్స్ కి, ఫీలింగ్స్ కి, యాక్షన్స్ కి ఇంటర్ కనెక్షన్ ఉందన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పని చేసాము అని అంటే అది పాజిటివ్ గా చేసినా నెగిటివ్ గా చేసినా ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచే, మన థాట్ నుంచి. ముందు ఆలోచిస్తాం, తర్వాత దాన్ని నమ్ముతాం, తర్వాత ఫీల్ అవుతాం, తర్వాత దాన్ని యాక్షన్లో పెడతాం. సో ఇంత ఎఫెక్ట్ మన థాట్స్కి ఉంది కాబట్టి ఆ థాట్స్ని మనం పాజిటివ్గానే ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ నమ్మకాలనే కలిగి ఉంటాం, పాజిటివ్ ఫీలింగ్స్నే కలిగి ఉంటాం, అలాగే పాజిటివ్ పనులే చేస్తాం, యాక్షన్స్ కదా. అలాగే అన్ని నెగిటివ్ పెట్టుకున్నాం అనుకోండి, అన్ని నెగిటివ్ అవుతాయి. తిరిగి మళ్ళీ అలాగెందుకైంది, ఇలాగెందుకైంది, నా లైఫ్ ఇలాగ ఉంది ఎందుకు అని అంటే అవదు. దానికి కారణం మనమే. మనం నెగిటివ్గా ఆలోచించుకుంటే నెగిటివ్గానే తయారు చేసుకుంటాం లైఫ్ని, పాజిటివ్గా ఆలోచించుకుంటే పాజిటివ్గా తయారు చేసుకుంటాం కదా. సో అందుకే కదా అంటున్నాం, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఎందుకంటే ఆ వచ్చిన ఆలోచనే మనలో నమ్మకాలని రూపొందిస్తుంది. ఆ నమ్మకాలే మనలో ఫీలింగ్స్ని కలిగిస్తాయి. ఆ ఫీలింగ్సే మనం చేసిన యాక్షన్స్గా బయటికి అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇది పాజిటివ్ థింకింగ్ తాలూకా పవర్. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం అసలైన విషయం, హోపోనోపోనో. చాలా మంది అడుగుతున్నారు, మేడం అదేంటి అసలు. ఓకే, ఫస్ట్ టైం వింటున్నామని కొంతమంది, ఈ మధ్యన చాలా విన్నాం కానీ అదేంటో కరెక్ట్గా తెలియడం లేదని కొంతమంది, మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అర్థం కావట్లేదని కొంతమంది. ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఐ థింక్ ఇట్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, హోపోనోపోనో అన్నది హవాయి దీవుల్లో ఫస్ట్ టైం ఉపయోగించిన ఒక హీలింగ్ ప్రేయర్ అన్నమాట. ఓకే, అయితే అందులోని మనకి 4 ఫ్రేజెస్ ఉంటున్నాయి, సెంటెన్సెస్ ఉంటున్నాయి. వీటిని కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు అర్థం అయిపోద్ది దాన్ని అసలు ఎందుకు హీలింగ్ ప్రేయర్ అంటున్నారు, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐఎమ్ సారీ, అంటే నన్ను క్షమించు లేదా క్షమించండి. ఓకే, అంటే ఎవరికి చెప్తున్నట్టు మనం అది చెప్పండి ఎవరైనా. యూనివర్స్ కి, మనకి మనం, 2 ఆన్సర్లు వచ్చాయి ఇక్కడ. ఓకే, ఇంకా మనం ఎవరికైనా ఏమైనా అంటే మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే తెలుసో అంటే తెలియకో జనరల్ గా ఏదైనా మనం మన వల్ల జరిగితే. అంటే మన అసలు ఈ హోపోనోపోనో కోసం తెలియకపోయినా కూడా మనకి ఎవరికైనా మనం హర్ట్ చేసినా లేకపోతే ఏదైనా మన వల్ల ఇబ్బంది అనిపించిందన్నా నార్మల్ గా మనం చెప్తున్నాం కదా ఐఎమ్ సారీ అని. సో ఐఎమ్ సారీ అంటే నన్ను క్షమించు, అంటే నేను చేసింది తప్పు అని నేను ఒప్పుకుంటున్నాను అని ఫస్ట్ దాని అర్థం. మనం సారీ ఎప్పుడు చెప్తాం, మనం చేసిన తప్పు అని మనకు అనిపించినప్పుడే కదా.
అనిపించకపోతే మనం చెప్పాం కదా సారీ అని. నేనెందుకు చెప్పాలి అని అడుగుతాం. మీరు ఎప్పుడైనా అన్నారా మాట? నేనెందుకు చెప్పాలి సారీ, నేనేం తప్పు చేయలేదు అని అంటాం కదా. సో ఎప్పుడైతే నేను తప్పు చేశాను అని మనకి మనం ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే చెప్తాం ఐఎమ్. అలాగే ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు లేదా క్షమించండి. అంటే నన్ను క్షమించండి అన్నాం, మళ్ళీ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నాం. అంటే నిజంగానే నా వల్ల తప్పయింది, దానివల్ల మీకు ఇబ్బంది అయిందని నాకు అర్థమైంది, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. అలాగే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తాం చెప్పండి? ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ధన్యవాదాలు. హెల్ప్ చేస్తే ధన్యవాదాలు చెప్తాం కదా. సో ఇక్కడ కూడాను అంటే ఏదైతే మీరు చేశారో అది నా మంచి కోసమే చేశారు, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఓకే, కాబట్టి థ్యాంక్ యూ నాకు ఇచ్చినందుకు. అలాగే ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ అంటే ఏంటి? ఐ లవ్ యూ ఎవరికి చెప్తాం మనం? ఎవరికైనా చెప్పొచ్చు, మదర్ కి, ఫాదర్ కి. మనకి ఇష్టమైన వాళ్ళకి మేడం, మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి. మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి, తల్లిదండ్రులకి, ఎవరికైనా చెప్తాం. అది చెప్పడంలో అర్థం ఏంటి అసలు? నన్ను నేను ప్రేమిస్తున్నాను అంటారు కదా మేడం. నన్ను నేను ప్రేమిస్తున్నాను లేదా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఐ మీన్ అమ్మాయిలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు. మీరు వెళ్ళి ఐ లవ్ యూ అని అబ్బాయిలకి గట్టి చెప్పండి. ఓకే, అది ఐ మీన్ ట్రాజడీ అయిపోతుంది తర్వాత. మీ పేరెంట్స్ మళ్ళీ నన్ను తిడతారు, మీ క్లాసుల్లో మా పిల్లలకి ఇవి నేర్పిస్తున్నారు ఏంటని. ఇక్కడ ఐ లవ్ యూ కాదు ఇది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇవి ఈ 4 సెంటెన్సెస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ లో చేసా హోపోనోపోనో ఫర్ న్యూ సెల్ఫ్, ఫర్ న్యూ లైఫ్ అని, అలాగే హోపోనోపోనో ఫర్ మనీ అని. అయితే మనీ అనగానే అందరికీ మైండ్ లోకి వచ్చింది ఏంటంటే మనం హోపోనోపోనో ప్రేయర్ చేస్తే మనీ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నాకు నిజంగా వచ్చేస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనం ఏదైనా కృషి చేయందే ఏది రాదు, ఓకే, కష్టపడుకుంటా ఏది రాదు. వెరీ గుడ్. ఇప్పుడు మామూలుగా మనకి పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అవ్వదని. అంతే కదా, దీపం నేను పెట్టాను, నీదే భారం, ఇంకా అది ఉంటుందో ఐ మీన్ కొండెక్కిపోతుందో మరి నాకు అనవసరం అనుకుంటే అవ్వదు కదా. ఆ దీపం నిలవాలి అంటే దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఆయిల్ వేస్తుండాలి టైం టు టైం కదా. అలాగే మన లైఫ్లోకి మనీ రావాలన్నా, మన ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలన్నా మనం కూడా చెయ్యాలి కదా ఏదైనా. అంతేనా? కేవలం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అంటే మంచిదే. అంటే మనీ పట్ల ఇంతవరకు మనం ఏవేవైతే తప్పులు చేసామో, అంటే మన ఆలోచన విధానంలోని, మనీని వాడడంలోని, ఇంకా ఏవేవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉండేయో అవన్నిటిని మన నుండి మనం రిమూవ్ చేసుకోవడానికి మనం అది చెప్పాలి తప్పకుండా. ఓకే, అయితే కేవలం అది చెప్పేసుకొని ఉండిపోయి ఇంకేమీ చేయకుండా మనీ మనకు వచ్చేయాలంటే ఎక్కడి నుండి వస్తుంది? అంతేనా? మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అంతేనా? అమ్మా కొంచెం మ్యూట్ చేయండి, సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరిది అన్మ్యూట్ లో ఉందో ప్లీజ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదనమాట. ఓకేనా? అలాగే నాకు ఫోన్ చేసి ఆర్ మెసేజ్ చేసి అడుగుతున్నారు, మేడం ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి, దానికోసం మీరు హోపోనోపోనో చెప్తారా? నన్ను క్షమించండి, అంటే ఇప్పుడు వెంటనే డబ్బులు వచ్చేయాలి అంటే హోపోనోపోనో చేయించి వెంటనే మీకు డబ్బులు వచ్చేస్తాయని నేను చెప్పను, నేను చెప్పలేను అలా. ఓకే, ఎందుకంటే
ఇట్స్ ఎ ప్రాసెస్ అది. అంతేనా? ఇప్పుడు వంకాయ చెట్టు మనం విత్తనం వేసి వంకాయ కాయలు తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విత్తనం వేసిన తర్వాత వెంటనే చెట్టు వచ్చి కాయ కాసేస్తుందా వేసిన రోజుని? రాదు కదా. సో మనం విత్తనాలు వేసిన తర్వాత దానికి అవసరమైన వెలుతురు, వాటర్, అట్మాస్ఫియర్, సన్లైట్ అన్నీ సమకూరిన తర్వాత అది నెమ్మదిగా మొలకెత్తుతుంది, పెరుగుతుంది, మొక్కగా తయారవుతుంది. తర్వాత పువ్వులు వచ్చి కాయలు అయ్యి అది పెరిగిన తర్వాత అప్పుడు మనకి వంకాయ దొరుకుతుంది. అంతేనా కదా? మరి వంకాయ చెట్టు నుండి వంకాయ మనం తీసుకోవడానికే ఇంత ప్రాసెస్ ఉండేటప్పుడు డబ్బులు మనం మన ఇంటికి రావాలి లేదా మన దగ్గర రావాలంటే దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది కదా. అంతేనా? ఇప్పుడు పిల్లలే ఉంటారు, స్టూడెంట్స్ బాగా మంచిగా మార్క్స్ రావాలి, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, లేదా 90% మార్క్స్ రావాలి అనుకున్నారు అనుకోండి. దేవుడా నాకు 90% మార్క్స్ వచ్చేయాలి, దేవుడా నాకు 90% మార్క్స్ వచ్చేయాలి, దేవుడా నాకు 90% మార్క్స్ వచ్చేయాలి అని మొక్కితే వచ్చేస్తాయా? రావు. అప్పుడు మళ్ళీ దేవుడిని బ్లేమ్ చేస్తామా, నీకు అడిగాను నాకు ఇవ్వలేదని కదా. ఎలా వస్తాయి చెప్పండి, ఏం చేస్తే వస్తాయి? అంటే ఓపెన్ చేస్తే మనకి మార్గాల్ని చూపిస్తుంది మేడం. అంటే మనకున్న అవకాశాన్ని అది నెగిటివ్ బ్లాక్స్ తొలగించి మనకు ఆ అవకాశాన్ని తొందరగా మనకు వచ్చేటట్టు చేస్తుంది. వాటి ద్వారా మనకు మనీ వచ్చేలాగా చేస్తుంది. ఓపెన్ ప్రేయర్ అనేది మనకు అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో అదే కదా చెప్పాను నేను. ఓపెన్ ప్రేయర్ అంటే ఏవైతే మనలో నెగిటివిటీస్ ఉంటున్నాయో దాన్ని మనం రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్ అది. అంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఉపయోగించే టెక్నిక్. డబ్బుల విషయంలో ఎక్కడెక్కడైతే మనకి బ్లాకేజెస్ అంటే ఏంటి? నెగిటివ్ థాట్స్, అంతే కదా. ఆ నెగిటివ్ థాట్స్ని మనం రిమూవ్ చేసుకుంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ చేయవలసినవి చేస్తూ ఉంటే అప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి. అంతేనా అనిత గారు? ఎస్ మేడం. యా. సో అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్లో 90% మార్క్స్ రావాలంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వాలి అబ్సెంట్ లేకుండా. అలాగే ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు వింటున్నా కూడా మనస్ఫూర్తిగా వినాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అలాగే లాంగ్ క్వశ్చన్స్, బిట్స్ ప్రిపరేషన్, టైం టేబుల్ రాసుకోవాలి, ఏ రోజు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చదవాలి, అలాగే రివిజన్కి ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి 100% వాళ్ళు కృషి చేస్తే అప్పుడు 90% వస్తాయి. అంతేనా? మరి మన జీవితంలో ఏవి రావాలన్నా అంటే మనీ అవనియండి, హెల్త్ అవనియండి, లేదా హెల్తీ రిలేషన్స్ అవనియండి, ఏవైనా కూడా మన కృషి కూడా అవసరమే కదా దానికి. అంతే కదా. సో ఫైనాన్షియల్గా ఎవరైతే డెవలప్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను చిన్న టిప్ అనుకోండి చెప్దాం అనుకుంటున్నా. ప్రేయర్ చేయండి, మంచిదే. భగవంతుడికి ప్రేయర్ చేయండి, లేదా యూనివర్స్కి ప్రేయర్ చేయండి, ఓపెన్ ప్రేయర్ చేయండి. దాంతోపాటు మీరు ఏంటి కృషి చేస్తున్నారు, ఏం చేయాలి అన్నది కూడా ఆలోచించండి కొంచెం. ఇది నేనేమి ఎవరికి అంటే బౌండ్ అని చెప్పట్లేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా, సజెషన్. ఓకే. ఇప్పుడు ఇన్కమ్ మనకి రావాలి అంటే సోర్స్ ఉండాలి కదా, ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. సో ఇన్కమ్ సోర్స్ ఏంటుంది మన దగ్గర, మనం ఏం చేస్తున్నాం? ఓకే, జాబా, లేకపోతే బిజినెస్సా, లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది చూసుకోవాలి. తర్వాత చాలామంది అమ్మాయిలు అలాగే విమెన్ కూడా ఈ విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫైనాన్స్ విషయంలో. సో నేను ఒకటి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే, ఫైనాన్షియల్లీ ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఏ స్కిల్ ఉంది, ఏదైతే మిమ్మల్ని ఫైనాన్షియల్గా నించుండబెడుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి. ఓకే. అంటే అది ఎలా ఉండాలంటే
రోజు మొత్తం మీరు ఆ పని చేసినా కూడా అస్సలు ఎటువంటి అలసట అనిపించకూడదు, ప్రెషర్ అనిపించకూడదు. ఓకే. అర్ధరాత్రి లేపి ఆ పని చేయమన్నా కూడా హ్యాపీగా చేయగలగాలి. అలాంటివి మనం ఏం చేయగలం అన్నది కొంచెం ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఫైనాన్షియల్‌గా మనం డెవలప్ అవ్వాలనుకునేటప్పుడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను టీచింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ లవ్ టీచింగ్. కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు అన్నీ నేర్చుకొని పిల్లలకి నేర్పించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు కరెక్ట్‌గా డిజైన్ చేసుకునేటట్టు నాకిష్టం. సో, టీచింగ్ నా ప్రొఫెషన్ కాదు యాక్చువల్లీ నా ప్యాషన్. ఓకే. కాబట్టి నాకు ఎన్ని గంటలు చెప్పమన్నా చెప్తాను. నాకేం అనిపించదు. ఓకే. అదే నాకిష్టం లేనిదే దానిలో ఏదో చేశాననుకోండి, అప్పుడు నా బెస్ట్ నేను ఇవ్వలేను కదా! ఏదో జీతం తీసుకుంటున్నాం కాబట్టి పని చేస్తున్నాం అన్నట్టుంటది. మనస్ఫూర్తిగా మనం 100% న్యాయం చేయలేం. కాబట్టి అందరూ ఉద్యోగాలే చేయాలని లేదు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అండ్ అవర్ రియల్ లైఫ్ సిస్టమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఈ రోజుల్లో. ఓకే. అర్థమవుతుంది గదా! అంటే ఏంటి? మనం చూస్తూనే ఉన్నాం బయట. ఎంబీఏ, ఎంసీఏ అలాగే బీటెక్, ఎంటెక్ చేస్తున్న వాళ్ళు కూడా, చేసిన వాళ్ళు కూడా అన్‌ఎంప్లాయీస్‌గా ఉన్నారు. అవునా? ఆహ్, మన ఇండ్లల్లో లేదా మన చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకలా అవుతుంది అంటే, చదువుకునే రోజుల్లోనే ఒక క్లారిటీ లేకపోవడం. ఇది వెరీ అన్‌ఫార్చునేట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. అంతేనా? చదువుతున్నామంటే చదువుతున్నాం. 10థ్ అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయిపోయాం. అందరూ ఇంజినీరింగో ఆర్ డాక్టరో చేస్తామంటారు. జాయిన్ అవుతూ ఉంటున్నారు. కానీ అవే గాదు. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరి స్కిల్స్ ఏంటన్నది గాని ఐడెంటిఫై చేయగలిసి స్టూడెంట్ లైఫ్‌లోనే సరైన డెసిషన్ తీసుకుంటే లైఫ్‌లో తారాజువ్వలాగా షైన్ అప్ అవ్వొచ్చనమాట. కానీ ఆ అవేర్‌నెస్ ఉండడం లేదు చాలా మందికి. ఓకే. ఇప్పటికి మించిపోయింది లేదు. ఆలోచించండి. మీలో ఏ స్కిల్ ఉంది? దాన్ని మీరెలా యూజ్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్‌గా మీరు డెవలప్ అవ్వడానికి? దానికో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా స్కూల్‌కి ఒకామె వస్తుంటారు. అంటే వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ తాలూకా మదర్. తను డిఫరెంట్ అప్పడాలు, వడియాలు తయారు చేస్తుంటారన్నమాట. సగ్గుబియ్యం అప్పడాలు, నెయ్యల అప్పడాలు, తర్వాత హ్మ్. చిన్నొడియాలంటారు గదా! పప్పు రుబ్బి పెడతారు. అలాంటివన్నీ రకరకాలు తయారు చేసి అవి సేల్ చేస్తుంటదన్నమాట. సో, వన్స్ ఆవిడ అప్పుడు తీసుకొచ్చారు 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా స్కూల్‌కి. ఇలా నేను చేస్తున్నాను అని చెప్పారు. అప్పటినుంచి మా టీచర్స్‌లో ఎవరికి ఎప్పుడు ఏం అవసరమైనా గూడా ఆవిడకి ఫోను చేసి చెప్తారన్నమాట. ఇలా మాకివి కావాలి. ఇన్ని కావాలి అని. ఆవిడ అవి తయారు చేస్తారు. తీసుకొచ్చి ఇస్తారు. డబ్బులు తీసుకెళ్తారన్నమాట. సో, అది ఆవిడకి ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది గదా! అలాగే కొంతమంది టైలరింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆహ్, పిండి వంటలు అంటే బొబ్బట్లు, అరిసెలు, ఓకే. కాజాలు, జంతికలు అలాంటివి గూడా చేస్తున్నారు ఇంటి దగ్గర. అంటే అందరికీ అవన్నీ చేయడం రాకపోవచ్చు. కొంతమందికి టైం లేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అవి చేస్తున్నారో వాళ్ళకి చెప్పి చేయించుకుంటారు. దానికి ఎంత మనీ పే చేయాలో చేస్తూ ఉంటారు. కదా! అయితే అందరూ అప్పడాలు, అరిసెలే చేయాలంటే అది నేను చెప్పట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఎవరి వల్ల ఏమవుతది? ఏం చేయొచ్చు? ద బెస్ట్. దానికి చదువుకి సంబంధం లేదు. ఓకే. మేము ఎడ్యుకేషన్‌లో వెల్ క్వాలిఫైడ్ అయ్యున్నాం. మా దగ్గర డిగ్రీస్ ఉన్నాయి. మేము జాబ్‌కి ఎలిజిబుల్ అనుకున్నోళ్ళు జాబ్ ట్రై చేయొచ్చు. తప్పేం లేదు. లేదు ఎడ్యుకేషనల్లీ అంత మాకు ఇది లేదు. కానీ మేము ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఆలోచించండి. మీలో బెస్ట్ స్కిల్ ఏంటుంది? ఓకే. ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకోండి. ఏ ఏ పనులు మీరు బాగా చేయగలరో. అలాగే అందులోని ద బెస్ట్ ఏంటో ఫైండ్ ఔట్ చేయండి. నెమ్మదిగా అది డెవలప్ చేస్తూ మీకు
ఫైనాన్షియల్గా అది ఒక అసెట్లా తయారయ్యేటట్టు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా చాలా మంది చేస్తున్నారు లేడీస్, డెవలప్ అవుతున్నారు కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవేవి ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనో అయిపోవు. ఓకే, కొంచెం టైం పడుతుంది, కానీ కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే కంటిన్యూషన్ ఉండాలన్నమాట. మనం ఏదో స్టార్ట్ చేసి ఎవరు కొనట్లేదు నా దగ్గర, ఇంకా మనం చేయను అనుకుంటా అవ్వదు. అలాగే స్టార్ట్ చేయక ముందే ఎవరు కొంటారు నా దగ్గర, ఓకే నేనేం చేయగలను, నాకేం రాదు కదా అనుకుంటే అసలు ఏమీ అవ్వదు, అంతే కదా. సో మనలో ఏ స్కిల్ ఉంది, ఏ పని చేస్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది, అలాగే అవతల వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది, దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా దొరుకుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఆ విషయంలో కానీ క్లారిటీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ కండిషన్ విషయంలో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. దానికోసం కూడా పాజిటివ్ థింకింగ్ మనకి చాలా అవసరం. క్లారిటీ కోసం అన్ని రాసుకోండి ఒక పేపర్ మీద. ఓకే, ఏ ఏ పనులు మీరు ఇష్టంగా చేస్తుంటారు, అలాగే మీరు చేసిన పనిలోని మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది అది కూడా ఉండాలి కదా. అంటే మీకు ఏదైతే ఇష్టమైన పని ఉందో ఒక లిస్ట్ వస్తుంది కదా పనులు, అందులోని ఏది మార్కెట్లోకి మనం యూజ్ చేస్తే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు పీపుల్, అది కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు మీరు తొందరగా షైన్ అప్ అవ్వచ్చు అనమాట. సో ఇది నేను మీకు ఇవ్వాలనుకున్న సజెషన్. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ప్లీజ్ యూజ్ ఇట్. ఓకే, అయితే ఇంతవరకు లైఫ్ ఒక విధంగా ఉంటూ ఉండేది కదా, ఇకపై మనం డెవలప్ అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటున్నాం కదా. అయితే ఇన్ని రోజులు ఎందుకు మనకు ఆ థాట్ రాలేదు అని అంటే మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు ఆలోచించకపోయి ఉండొచ్చు, ఆలోచించిన అటువంటి అవకాశాలు దొరకపోయి ఉండొచ్చు. ఓకే, లేదా మనల్ని మనమే ఇన్ఫీరియర్గా అనుకొని ఉండొచ్చు, ఎప్పుడు మన లైఫ్ ఇంతే బాధలతోనే ఉంటుంది అనుకొని ఒక నెగిటివ్ దీనిలోనే ఉండిపోయి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి కదా. అవన్నీ దూరం చేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్గా పాజిటివ్గా మనం మారి, ఓకే మన జీవితాన్ని ఎంతో ఆనందంగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం చేద్దాం. ఏం చేద్దాం? హోపోనోపోనో ఫర్ పాజిటివ్ థింకింగ్. ఓకే, చేద్దామా మరి? రెడీ ఆల్ ఆఫ్ యూ? రెడీ. ఓకే, సో ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో సెషన్లో ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ అండ్ టేక్ యువర్ సిట్టింగ్ పొజిషన్. స్ట్రైట్గా కూర్చోండి, మీ వెన్నుపూస స్ట్రైట్గా ఉండేటట్టు ఉంచుకోండి, బాడీ ఫ్రీగా ఉండాలి. ఓకే, నేను ఏదైతే చెప్తానో అది మీ మనసులో ఊహించుకుంటూ ఫీల్ అవుతూ ఉండండి, అంటే విజువలైజ్ చేస్తూ ఫీల్ అవ్వండి. స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు భగవంతుడా నీకు అనేక అనేక ధన్యవాదాలు. అలాగే ఈ భూమి మీద నన్ను కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకువచ్చిన నా తల్లి తండ్రి మీకు శతకోటి వందనాలు. అలాగే నా జీవితంలో పాఠాలు చెప్పి నన్ను జ్ఞానవంతురాలని చేయడానికి ప్రయత్నించిన ప్రతి టీచర్, ప్రైమరీ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, కాలేజీలో లెక్చరర్స్,
అందరూ కూడాను నా ఈ పయనంలో, డెవలప్మెంట్లో భాగదారులే. సో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. నా జీవితాన్ని నేను ఎంతో అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా మలుచుకోగలను. ఆ శక్తి నాలోనే దాగి ఉంది. కానీ ఇన్ని రోజులు ఆ విషయం నాకు అర్థం కాక అనవసరంగా లేనిపోని బాధలు, అనుమానాలు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్స్తో గురై ఇన్ని రోజులు నేను ఈ ఆనందాన్ని అంతా మిస్ అయ్యాను. సో అందుకు యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ రియలీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. నేను హ్యాపీనెస్ తాలూకు ఒక మ్యాగ్నెట్ని. మొత్తం నా చుట్టూ అంతా కూడా ఎప్పుడు హ్యాపీనెస్సే ఉంటుంది. నా ఆలోచన విధానం ఎప్పుడు కూడాను పాజిటివ్గానే నేను తయారు చేసుకుంటూ ఉన్నా. ఇన్ని రోజులు కేవలం నా ఆలోచన విధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంటుంది అని తెలియక అనవసరంగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఇలా నా జీవితాన్ని గడిపాను. అలా అర్థం చేసుకోనందుకు ఎంతో మిస్ అయ్యాను. దానికి ఐఎమ్ రియలీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కానీ ఇకపై నుంచి ఈ ఆలోచన విధానం నా జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో నాకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఈ క్షణం నుంచి నేను అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో పాజిటివ్గానే ఆలోచిస్తా. చేసే ప్రతి పని, చేసే ప్రతి ఆలోచన, ఆడే ప్రతి మాట అన్నింట్లో కూడా పాజిటివిటీయే ఉంటుంది. సో ఇన్ని రోజులు ఇది తెలియక అనవసరంగా బాధపడుతూ వచ్చా. సో ఇంత అద్భుతమైన జన్మ నాకు ఇచ్చి నువ్వు నన్ను ఎంతో ఆశీర్వదించినా కూడా దాన్ని అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు ఇలా ఉన్నందుకు ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్, రియల్లీ ఐఎమ్ ఏ మెజీషియన్. నేను నా జీవితంలో మ్యాజిక్ని చేసుకోగలను. ఆ శక్తి అంతా నాలోనే ఉంది. కానీ ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నా ఆనందాన్ని బయట ఎక్కడో వెతుక్కుంటూ ఉండేదాన్ని. అందుకు ఐఎమ్ రియల్లీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ రియల్లీ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా నాలో నేను డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా నేను విజయం సాధించవచ్చు. కానీ ఈ విషయం తెలియక అనవసరంగా బాధ, జలసి, అలాగే కోపం, ద్వేషం ఇలాంటివన్నీ కూడా నాలో నింపుకుంటూ ఉండేదాన్ని. వీటి వలన నా జీవితంలో ఎంతో కోల్పోయాను. సో ఇక నుండి అలా అవ్వదు. ఎందుకంటే నా ఆలోచనే నా జీవితాన్ని నడిపిస్తుందన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు. సో ఇకపై ఇలానే ఉంటా. సో ఇన్ని రోజులు ఇది అర్థం చేసుకోకుండా ఉన్నందుకు ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్, ఐఎమ్ ఏ ఛాంపియన్. నేను జీవితంలో ఏదనుకుంటా సాధించగలను. ఆ శక్తి నాలోనే దాగి ఉంది.
ఇప్పుడిప్పుడే దాన్ని నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను అనుకుంది జీవితంలో సాధిస్తాను. ఖచ్చితంగా సాధిస్తాను. నా జీవితంలో నేను మ్యాజిక్ చేసుకోగలను. ఎస్, ఐఎమ్ ద మ్యాగ్నెట్. హ్యాపీనెస్ అంతా కూడాను నా వైపే వస్తూ ఉంది. అన్ని విషయాల్లో కూడాను నాకు మంచి అవగాహన కలుగుతూ ఉంది. నా జీవితంలో నేను మ్యాజిక్స్, వండర్స్ చూస్తూ ఉన్నా. ఎస్, మ్యాజిక్స్, వండర్స్ చూస్తూ ఉన్నా, చేస్తూ ఉన్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇన్ని రోజులు ఈ విషయం, ఈ చిన్న లాజిక్ తెలియకుండా చాలా మిస్ అయ్యా. కానీ ఇకపై అలా ఉండదు. ఎందుకంటే రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో నాకు అర్థమైంది కాబట్టి ఇకపై నుండి నా ఆలోచన విధానం అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ నేనేం చెప్తున్నానో అది మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఫేస్లో చిరునవ్వు కనిపిస్తుంది. మీ తల నుండి కాలు వరకు కూడాను మీ బాడీ అంతా లైట్గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు మీ చుట్టూ కూడాను ఆ పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంతో హ్యాపీగా నవ్వుతూ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రేమగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఎస్, హౌ హ్యాపీ ఐ యామ్, రియలీ ఇట్స్ వండర్ఫుల్ అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, మంచి సువాసన ఇచ్చే పువ్వులు, అలాగే మీ మీద కూడా ఎంతో అందమైన సువాసన ఇచ్చే గులాబీ రెక్కలు కూడా పడుతూ ఉన్నాయి. మీరు చక్కగా చాలా హ్యాపీగా 2 చేతుల్ని జోడించి ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఆ 2 చేతుల్ని చాచి చుట్టూ తిరుగుతూ ఆ హ్యాపీనెస్ని, ఆ ఫ్రాగ్రెన్స్ని ఫీల్ అవుతూ ఉన్నారు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను మీ దగ్గరికి చేరుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మీతో పాటు ఎంతో హ్యాపీగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎస్, దిస్ ఈస్ ద రైట్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. రియలీ యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. మీ హృదయం అంతా కూడాను ఎంతో హ్యాపీనెస్తో నిండిపోయి ఉంది ఇప్పుడు. ఎస్, నేను దేన్నైనా సాధించగలను అన్న నమ్మకం కుదురుతుంది. అలాగే ఏది కూడా అసాధ్యం కాదు. ప్రతిదాన్ని కూడాను స్టార్ట్ చేసి నేను కంటిన్యూగా దాన్ని చేస్తూ ఉంటా. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తా జీవితంలో అన్న పాజిటివ్ వైబ్స్ మీ బాడీ మొత్తం కూడాను స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఈ జీవితాన్ని నేను అనుకున్నట్టుగా అందంగా మలుచుకుంటున్నాను ఈ క్షణం నుండి. అలాగే ఈ క్షణం నుండి నా ఆలోచన, నా మాట, అలాగే నా ప్రవర్తన, నా పని అన్నీ కూడా పాజిటివ్గానే చేస్తున్నాను. పాజిటివ్గానే చేస్తున్నాను. ఇది నాకు నేను చెప్పుకుంటున్నా, ఇచ్చుకుంటున్న మాట. ఎస్, ఐఎమ్ సో పవర్ఫుల్. ఐఎమ్ సో ఎనర్జెటిక్. ఐఎమ్ ఎ ఛాంపియన్. ఎస్, ఐఎమ్ ఎ ఛాంపియన్. ఐఎమ్ ఎ మెజిషియన్. Yes, I can do magic in my life. Yes, I can do magic in my life. I can do magic in my life. Yeah. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులు రబ్ చేసుకోండి. మీ కళ్ళ మీద పెట్టుకోండమ్మా. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఏమనిపిస్తుంది? చెప్తారా ఎవరైనా? చాలా హ్యాపీగా ఉంది. It's a time ఇదంతా for your sharing. Yeah, చెప్పండి. ఎవరు చెప్తుండారు?
చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదంతా కూడా అలా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో నేను మార్నింగ్ చెప్పాను కదా ఓఎస్టీటీ ఎగ్జామ్ కి అప్లై చేశానని. సో అది అయిపోయినట్టుగా, నేను పాస్ అయిపోయినట్టుగా అందులో. సో ఎస్ ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ మూమెంట్ అంతా నా కళ్ళ ముందు కనిపించింది. సో ఐ కెన్ డూ ఇట్. ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎస్. ఎస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్ అండ్ ఓపెన్ ఓపో. థ్యాంక్ యూ. ప్లజర్ ఈజ్ మైన్, ప్లజర్ ఈజ్ మైన్. యా, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఇంకెవరు షేర్ చేస్తారు? చాలా బాగుంది మ్యామ్. ఉన్నంతసేపు నేను అనుకున్న అందమైన ప్రపంచంలోకి వెళ్ళేసి వచ్చిన అనిపించింది. ఎస్ హ్యాపీగా ఫీల్ అయినాను. అది అంటే నేనే చెప్పండి చెప్పండి. ఎలా ఉండాలనుకున్నానో, ఎలాంటి హ్యాపీనెస్ కావాలనుకున్నాను, అలాంటి హ్యాపీనెస్ ని ఆస్వాదించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో సాధించేసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటారు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఏదో జాబ్ చేయాలనుకుంటున్నారు, జాబ్ దొరికిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా ఇంత డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు, డబ్బులు సంపాదించాక హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అంతవరకు మన హ్యాపీనెస్ ఎందుకు మనం పోస్ట్ పోన్ చేసుకోవాలి? ఇప్పుడు నుండే హ్యాపీ ఫీల్ అవుదాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే హ్యాపీ ఫీల్ అవుదాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకుని సాధిస్తాం. ఎందుకంటే మన బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ నెర్వ్ కూడాను పాజిటివ్ గా తయారైపోద్ది అనమాట, హ్యాపీగా తయారైపోద్ది. ఓకే, అప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంది మనం సాధించి తీరుతాం. అలా కాకుండా అది ఎన్ని సంవత్సరాలకో ఏదో అవుతుంది అనేసి అప్పటి వరకు ఇలా పెట్టుకొని ఏదో నెత్తి మీద ఒక పెద్ద కొండ మోస్తున్నట్టు, ఓకే, ఎంతసేపు బాధ బాధ బాధ, అన్హెల్దీనెస్, అన్హ్యాపీనెస్, రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్, ఎప్పుడు ప్రాబ్లమ్సే అనుకొని ఉన్నాం అనుకోండి, మరి మన జీవితాన్ని ఎప్పుడు మనం జీవిస్తాం ఆనందంగా? ఉన్నది ఒకటే జీవితం కదా, జీవిద్దాం ఆనందంగా, జీవిద్దాం మనసారా. ఓకే, ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా. అప్పుడు మనకి కొత్త కొత్తవి మంచి మంచివి ఐడియాస్ వస్తుంటాయి. ఏవైనా మనం సాధించాలి అనుకున్న విషయాల్లో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఇంకేమైనా చెప్పాల్సిన ఉన్నాయా? ఓపెన్ ప్రేయర్ మార్నింగే చేయాలా? ఇప్పుడే ఏ టైంలో అయినా చేయొచ్చా? హోపోనోపోనో ప్రేయర్ కి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దానికి సంబంధించి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, బాత్రూమ్ లో కూడా చేసుకోవచ్చు. అవునా మేడం? ఓకే, అంటే మార్నింగ్ స్నానం చేశాకే చెయ్యాలా? అలా ఏం రూల్స్ ఏం లేవా? అసలు చెప్తున్నా కదా, హోపోనోపోనో ప్రేయర్ అంటే అది ప్రతి విషయంకి మీరు యూజ్ చేసుకోవచ్చమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, పీరియడ్స్ ప్రాబ్లం ఆర్ నార్మల్ గా కూడా ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చక్కగా పొట్ట మీద చేయబెట్టుకొని ఐఎమ్ సారీ మై స్టమక్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. ఎందుకంటే మనం ఏదో చేయబట్టే కదా అది వస్తుంది. అంటే దానికి యాంటీగా ఏదైనా తిన్నాం అనుకోండి, మనకి పడకపోయింది, ఓకే, లేదా పీరియడ్స్ రిలేటెడ్ కూడా మనం ఏదైనా ఏవైతే రూల్స్ కొన్ని ఉంటాయి కదా మామూలుగా సిస్టమ్స్, అవి కాకుండా దానికి యాంటీగా చేస్తేనే కదా అవి కూడా వచ్చేవి. కాబట్టి నిన్ను నేను పట్టించుకోలేదు కాబట్టే నువ్వు ఇలా నాకు పెయిన్ తెలియజేస్తున్నావు. సో నిన్ను నేను పట్టించుకోపోయినందుకు ఐఎమ్ సారీ, ఓకే, ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ నన్ను నువ్వు ఎప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావు, సో థ్యాంక్ యూ, రియల్లీ ఐ లవ్ యూ అని చెప్పుకొని చూడండి. నేనైతే చేస్తున్నా అలా. ఓకే, ఎప్పుడెప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు లేదా ఏదైనా రొటీన్కి భిన్నంగా అనిపించినా కూడా వెంటనే నేను అది యూజ్ చేస్తున్నా. బాడీ పార్ట్స్ కావనివ్వండి, సిచ్యువేషన్స్ కావనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, ఓకే, రిలేషన్స్ అవనివ్వండి, ఏదైనా కూడా. నేను కూడా ట్రై చేశాను మేడం. కాళ్ళు నొప్పి వస్తుంటే ట్రై చేసి తగ్గింది. తర్వాత ఒక రోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు కూడా అనిపిస్తే చేస్తే వెంటనే తగ్గింది. మరి ఇంకా చక్కగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయిగా.
నిజంగా ఫస్ట్ నేను నమ్మలేదు కానీ నిజమే అది. అంటే అదేంటంటే మనతో మనం మాట్లాడుకోవడం అవుతుంది కదమ్మా. అంటే ఎస్ మనం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తలనొప్పి వచ్చింది అనుకోండి, నాకు తలనొప్పి పడుతుంది అనుకున్నాం అనుకోండి, అంటే యూనివర్స్ మనం ఏం చెప్తున్నాం, నాకు ఇంకా నువ్వు తలనొప్పి ఇవ్వని చెప్తుంటాం అనమాట. సో ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది అది. తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తాం కదా నాకు తలనొప్పి పడుతుంది అని. సో వాళ్ళు ఇంకొక ముగ్గురికి, వాళ్ళు ఇంకో ముగ్గురికి, అంటే ఏంటి, ఫలానా వాళ్ళకి తలనొప్పి, ఓకే ఇవ్వు, యూనివర్స్ ఇస్తూ ఉంటది, ఎక్కువ అవుతూ ఉంటది మనకి. అదే మనకి ఈవెన్ కొంచెం పెట్టినా కూడా నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నాం అనుకోండి, బాగానే ఉంటాం. ఓకే. సో మనకు తెలుసో తెలియకో ఏమైనా అయినా కూడా దానితో మనం మాట్లాడడం, మనకి మనం సారీ చెప్పుకోవడమో, లేకపోతే ఆ బాడీ పార్ట్కో లేదా వ్యక్తికో ఆ సిచ్యువేషన్కో సారీ చెప్పుకొని థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఏంటి, మనలో వైబ్రేషన్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుంది కదా, ఎనర్జీ లెవెల్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి కదా. సో ఎనర్జీ లెవెల్స్, వైబ్రేషన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతున్నాయో మన బాడీలోని హార్మోనల్ సెక్రేషన్ కూడా చేంజ్ అవుతుంటది. బాడీలో పార్ట్స్ తాలూకు ఫంక్షనింగ్ కూడా చేంజ్ అవుతుంటది. సో ఆటోమేటిక్గా అవన్నీ కూడా రిజల్ట్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? యా, ఇంకేమైనా ఉన్నాయా? క్లోజ్ చేద్దాం అయితే మరి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. యా, యూ మోస్ట్ వెల్కమ్ అండ్ ఐ హోప్ it will be useful for you for each and every aspect of your life. ఓకే, యా మ్యామ్. ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ మనల్ని మనం అలా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న శిఖరాలని సాధించవచ్చు. సో అంటే ప్రతి వారం ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నామో, అంటే హోపోనోపోనో, మనం హోపోనోపోనోపోన్ మనీ ఆర్ పాజిటివ్ థింకింగ్, ఓకే, అలాగే న్యూ లైఫ్ ఆర్ న్యూ సెల్ఫ్ ఇలా చేస్తూ ఉన్నాం కదా. సో ఏ వీక్ లో ఏది చేస్తున్నామో అది మీరు ఆ వీక్ మొత్తం అది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మనం తక్కువ టైంలోనే ఎక్కువ అచీవ్ చేయడానికి అవుతూ ఉంటది అనమాట. ఓకే, సో నాకు ముందు కూడాను సజెస్ట్ చేశారు ఏంటంటే, మేడం ఎవ్రీడే ఒక ½ an hour మార్నింగ్ రిచువల్స్ లాగా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని సజెస్ట్ చేశారు. కానీ ప్రెజెంట్ అయితే అలా చేయడానికి మనకి టైం పర్మిట్ అవ్వదు. ఓకే, నా బిజీ షెడ్యూల్ మీకు ఆల్రెడీ తెలియజేశా కాబట్టి. సో ఎవ్రీ డే ½ an hour ఇలా ప్రాక్టీస్ చేయించడం అవ్వదు కాబట్టి నేను వీక్లో ఏదైతే మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నానో ఆ త్రూ అవుట్ ద వీక్ మీరు దానిలో కానీ రోజు చేసుకున్నారు అనుకోండి, మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీక్ నాతో షేర్ చేద్దరు మీ రిజల్ట్స్. 3 weeks మీరు అటెండ్ అయినవి విన్నవి ఉన్నాయి కదా, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అట్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అన్నది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్లో. ఓకేనా? అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కూడా నేను నెక్స్ట్ సెషన్ మీకు తెలియజేస్తా. దాంతో మీరు న్యూ ఇయర్ 2024 చక్కగా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్లో మరొక ఇంపార్టెంట్ విషయంతో. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. నమస్తే. గుడ్ నైట్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్. బాయ్.